అందరికీ నమస్కారం. 3 సార్లు ఓంకారం చెప్పి స్టార్ట్ చేద్దాము. మనం శ్రీ గురు చరిత్రలో దత్తుడు గురించి చెప్తున్నాము. 7వ అధ్యాయము. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, ఈ గోకర్ణ క్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి. మన దేశంలో ఎన్నో పుణ్య తీర్థాలు ఉండగా శ్రీపాద స్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు. అంటే గోకర్ణ క్షేత్రం గురించి ముందు అధ్యాయంలో 6వ అధ్యాయంలో కూడా చెప్పారు. అయితే నామధారకుడు సిద్ధయోగిని ఇంకొంచెం అడుగుతున్నాడు. ఏమనంటే, ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా గోకర్ణ దీన్నే దత్తుడు ఎందుకు ఎంచుకున్నాడు, శ్రీపాద స్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అను పేరు గల రాజు వేద మార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తుండేవాడు. అంటే పూర్వం రాజులందరూ కూడా చాలా ధర్మంగా రాజ్యాన్ని పాలించేవారు. రాజుని ప్రజలు ఆశ్రయించేవారు కాబట్టి, అనుసరించేవారు కాబట్టి, తప్పనిసరిగా రేపు ప్రజలు తప్పు చేస్తే ఆ తప్పు రాజు కర్మ అనుభవించాల్సి ఉంటుందని చెప్పి తప్పనిసరిగా రాజులు చాలా నిజాయితీగా నీతిగా పరిపాలించేవారు. ఎక్కడైనా ఒకళ్ళిద్దరు ఉంటే అది వేరే విషయం. కానీ అలా ఇక్కడ మిత్రసహుడు అనే రాజు వేదమార్గ తత్పరుడే రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తున్నాడు. ఒకనాడు అతడు అడవికి పోయి క్రూర జంతువుల్ని వేటాడుతూ ఒకచోట భయంకరమైన ఒక రాక్షసును చూశాడు. రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు. అతని సోదరుడు తన రాక్షస మాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు. అంటే రాజుకు తెలియదు కదా, మానవ రూపంలో వచ్చేసాడు అతను. ఎందుకంటే అతను రాక్షసుని చూశాడు, కానీ రాక్షసుడు అతన్ని ఏం చేయలేదు. అయినా రాక్షసుడు అంటే ఒక భయంతో అతను బాణాలు వేసి చంపాడు, సంహరించాడు. అయితే తన సోదరుని పిలిచి చెప్పాడు. కాబట్టి సోదరుడు ఏం చేశాడంటే మానవ రూపంలో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు. ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికి వశిష్ఠాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు. అంటే శ్రాద్ధానికి తప్పనిసరిగా భోక్తల కింద, అంటే ఎవరొకరు గొప్ప వాళ్ళకి మంచి వాళ్ళకి ఆ పితృశ్రాద్ధం పెట్టినప్పుడు దానికి సంబంధించి ఆహారం ఇవ్వడం మన ఆచారం. అలా మహర్షుల్ని భోక్తల కింద ఆహ్వానించాడు. ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కల్పేశాడు. భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకుని రాజుపై కోపించి, రాజా, నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు కనుక నీవు బ్రహ్మ రాక్షసుడు అవుతావు అని శపించాడు. అంటే వశిష్ఠులు వారు అందరూ కూడా ఎంతో నిష్ఠాగరిష్ఠులు. వాళ్ళు చేసే భోజనంలో ఇతను దొంగచాటుగా నరమాంసం కలిపేశాడు. అంటే అతని చేతికి మట్టి అంటకుండా మహర్షుల చేత శపించేటట్టు చేశాడు. అప్పుడు అతను తెలుసుకుని వశిష్ఠ మహర్షి, ఈ నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు కనుక బ్రహ్మరాక్షసుడు అవుతావని శపించాడు. ఆ ముని తనను నిష్కారణంగా శపించాడని రాజు కోపించి ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రతైన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనటం మహాపాపమని హెచ్చరించి ఆ శాప జలాన్ని తన పాదాలపైన పోసుకోమని ప్రార్థించింది. పూర్వం వారి సంకల్ప బలం అలాంటిదండి. సామాన్యులు కూడా సంకల్ప బలం గట్టిగా ఉండేది. తప్పనిసరిగా ఆ సంకల్పంతో వాళ్ళు వచ్చిన అగ్రెస్ ఏదైతే ఉందో అది ఏదో ఒక దాని మీద చూపించేవారు. లేదంటే ఆ అగ్రెస్ మొత్తం గాలిలో కలిసిపోతే కనుక అందరికీ అది అంటుకుంటుంది. కాబట్టి
అంటే శాపం అంటే చాలా మందికి తెలియదు అసలు. శాపం అంటే ఏమనుకుంటారంటే, వాళ్ళకంత కోపం ఎందుకు? ఎందుకు శపిస్తున్నారు? ఇలా ఇలా ఆలోచిస్తారు. కానీ పూర్వం అలా కాదండి. అంటే ఇక్కడ పొల్యూషనే థాట్ పొల్యూషన్. పొల్యూషన్ అంటే దుమ్ము, ధూళి అవి అన్ని ప్రాణులు జీవిస్తున్నాయి వాటిల్లో. అది కాదు అక్కడ. ఎక్కడైతే నెగెటివ్ ఉంటుందో, ఆ పొల్యూషన్ ఏంటంటే చాలా దూరం వ్యాపిస్తుంది. ఆ భావజాలం అది. ఆ భావజాలము గాలిలోకి వదిలినప్పుడు అది ఎంతో మంది దాన్ని రిసీవ్ చేసుకుంటారు. అందువల్ల అది కర్మ రూపంలో మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. అయితే ఈలోగా ఎవరైతే అలాంటి భావోద్వేగాలు ఉన్నవాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఆ పాపము. కాబట్టి ఏం చేసేవారంటే ఒకవేళ ఎప్పుడైనా తెలియకుండా ఒక కోపం కానీ, ఒక అగ్రెసివ్ కానీ ఏదైనా ఒక ఎమోషన్ వస్తే గనక దాన్ని ఏం చేసేవారంటే దేని మీద దాని మీద ప్రదర్శించేసేవారు. అంటే ఒకదానితోటే నష్టం సరిపోతుంది. అది అణుచుకుంటే గనక అణుచుకునో లేకపోతే అది నెగెటివ్ వదిలేస్తేనో అది గాల్లో అందరికీ వేస్ట్ అని చెప్పి తప్పనిసరిగా తర్వాత ఇప్పుడు మనం శపిస్తే ఎవడు ఏమవ్వడండి. అంటే మనకంత పవర్ లేదు. అంతటి సూక్ష్మత ప్రతి మనిషికి ఉండేది అని చరిత్ర చెప్తోంది. ఇక్కడ మహర్షులు, తర్వాత తర్వాత ఆ శక్తి మహర్షులకి, మహాత్ములకే ఉంది. అంతకుముందే పూర్వం అందరికీ ఉండేది. ఓకే. కాబట్టి ఈయనేం జేశాడు? అదేంటది నేను భోజనానికి పిలిసాను. భోక్త కింద వచ్చిన వాడు నేనేం చేశాను? నరమాంసం నేనేం కలిపాను? కానీ అనవసరంగా నన్ను శపించేస్తున్నాడు కదా! శపించాడు కదా! అని తిరిగి మళ్ళీ శాపం పెట్టడానికి చూసాడు. కానీ భార్య పతివ్రత. ఆవిడి ఒక గురువుని తిట్టకూడదు. ఒక గురువుని దూషించకూడదు. నిష్కారణంగా ఒక గురువుని ఏదైనా మనం కొద్దిగా కూడా ఆలోచనలో నెగెటివ్ చేస్తే అది ఎన్నో జన్మల పాపం అని చెప్పి చరిత్ర చెప్తోంది. ఆ పాపం వెంటాడుతుంది, వీడదు. ఎంతటి పాపం అంటే అది వదలదు ఆ పాపం. తెలియదు మనకి. గురువుగారు అని చెప్పి గురువుగారు అని అనుకుంటాం. వన్స్ నువ్వు గురువు అని అనుకున్న తర్వాత అందుకే సరెండర్ అవ్వమంటారు. ఎదిరించటం కానీ, లేకపోతే వాళ్ళు చెప్పింది నో అనడం కానీ చెయ్యకపోతే అలాంటి నెగెటివ్ రాకుండా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే మన అభిప్రాయాల్ని అలాగే అట్టే పెట్టుకుని, ఆ అభిప్రాయాలతో గురువుని చూస్తాం. దానివల్ల ఏమవుతుందంటే అగ్రెసివ్ వస్తుంది. ఆ అగ్రెసివ్‌లో ఎవరో గురువుగారి గురించి చెప్తే, అవునండి నేను కూడా మొన్న పడ్డానంటాడు. ఇప్పుడు నీ మంచి కోరేది నీ తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రుల తర్వాత గురువు మాత్రమే కోరతాడు. ఇంకెవరు కోరరు. నువ్వు బాగుపడాలన్నది నీ తల్లిదండ్రులు శారీరకంగా నువ్వు ఎదగాలనో, లేకపోతే నువ్వు ఇబ్బంది పడకుండా ఉండాలనో తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ నువ్వు బాగుపడటం జన్మకి బాగుపడాలని గురువు ఒక్కడే కోరుకుంటాడు. మన స్నేహితులు, మన బంధువులు, మన చుట్టాలు, రక్త సంబంధులు, అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా నువ్వు బాగుండాలి అని ఏదో తాత్కాలికంగా అనుకుంటారు గానీ, పర్మనెంట్‌గా అయితే ఎవ్వరు అనుకోరు. అందుకని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పేసారు. అతిథి ఏంటంటే, అతిథి దేవోభవ అన్నది ఎందుకనంటే, అతిథికి మనము సేవ చేసినప్పుడు అది నిష్కామ కర్మలోకి వస్తుంది కాబట్టి, అది మళ్ళీ వ్యక్తిభావంతో సేవ చేస్తే కాదు. అతిథి అంటే మన రక్త సంబంధీకులని కాదు. ఎవరైనా సరే అతిథి. అలా మనం చూడగలిగినప్పుడు మనకి కొంత సోల్ శుద్ధి అవుతుంది గాబట్టి, తప్పనిసరిగా అది కూడా చెప్పారు. అయితే గురువుని ఎవరైనా దూషించినా, లేకపోతే లెక్క చేయకుండా ఉన్నా, లేకపోతే వాళ్ళ మాటకి ఎదురు చెప్పిన అన్నింటికి బోలెడు పాపాలు చెప్పారు. అటువంటి పాపాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ జన్మ రాహిత్యానికి ఇంక వెళ్ళలేరు. ప్రతి జన్మలోనూ ఆ గురువు యొక్క దూషణకి తగిలిన ప్రారబ్ధము ఏదైతే ఉంటుందో, అది ప్రతి జన్మలోనూ వెంటాడుతుందని చెప్పారు. అది ఆవిడకి తెలుసు. భార్య పేరు దమయంతి. ఆవిడేం చేసిందనంటే, ఈయన ప్రతి శాపం ఇచ్చేస్తున్నాడేంటి? ఒక గురువుకి ప్రతి శాపం ఏంటి? అని రాజు కోపించి కోపం వచ్చిందో విచక్షణ పోయిందండి. ఎవరికైతే కోపం వస్తుందో వాళ్ళకి విచక్షణ పోతుంది. కోపంలో ఏం చేస్తారో ఎవరికీ తెలీదు. అందుకే తన కోపమే తన శత్రువు అనేసారు.
అప్పుడు అందుకని ఆ గురువుని శపించబోనటం మహాపాపం అని చెప్పి హెచ్చరించి ఆ శాప జలాన్ని మరి ఏం చేయాలి? ఒకసారి చేతిలోకి తీసుకున్న శాప జలము అంటే సంకల్పం. ఒకసారి రేపిన సంకల్పం. అది మళ్ళీ తిరిగి ఎక్కడ పెట్టడానికి లేదు. కాబట్టి ఆ శాప జలాన్ని నా పాదాల మీద పోసేసేయండి. ఆ శాపం నేను తీసుకుంటాను. కానీ గురువుని శపించిన స్థితి పాపము భర్తకు అంటకూడదు అని భార్య యొక్క స్థితి అది. అంటే ఆ భార్య పతివ్రత కాబట్టి ఆ భర్తకి జన్మలకొచ్చే పాపాన్ని కూడా ఇప్పుడు తాను తీసుకోవడానికి రెడీ అయింది. అరే! అసలు ఎంత గొప్ప విషయం అండి అది. కాబట్టి ఆవిడేముంది ఆహ్, ఆ పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది. రాజు తన కోపాన్ని నిగ్రహించుకుని కల్మషమైన, అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకున్నాడు. పోసుకుని వశిష్ఠ శాపం వలన బ్రహ్మరాక్షసుడై పై కారణంగా కల్మషాదుడనే పేరు తెచ్చుకున్నాడు. ఎందుకని? శాప కల్మషం అంటే శాపము కల్మషమైంది, అపవిత్రమైంది కాబట్టి తన చేతిలో జలాన్ని మళ్ళీ భార్యకి పొయ్యలేక తన మీదే పోసేసుకున్నాడు. పోసేసుకుంటే ఆ వశిష్ఠ శాపం వలన బ్రహ్మరాక్షసుడయ్యాడు. తన కాళ్ళ మీద పోసుకున్నాడు కాబట్టి ఆ కల్మషాన్ని తన మీద పోసుకున్నాడు కాబట్టి కల్మషపాదుడు అనే పేరు సంపాదించుకున్నాడు. అప్పుడు శాప విముక్తికై మహారాణి ప్రార్థించింది. ఆవిడ పాపం చాలా దుఃఖంతోటి అక్కడే గురువున్నాడు కాబట్టి వశిష్ఠుడిని చాలా విధాల ఇదంతా వశిష్ఠుడు కూడా చూస్తూనే ఉన్నాడు. ఆ భార్యాభర్తల సంబంధము, లేకపోతే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్న అభిమానము అన్నీ చూస్తూనే ఉన్నాడు. ఆ శాప విముక్తికై మహారాణి ఏం చేసింది? వశిష్ఠుడిని ప్రార్థించింది. వశిష్ఠ మహర్షికి జాలి చెంది, అమ్మా నీ భర్తకు 12 సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఈయనే పిలిచి తీసుకొచ్చాడు. మళ్ళీ ఆయనకి తెలీదు అది. ఇక్కడ ఒక శత్రువు ఇంట్లోనే ఉన్నాడని తనకు తెలీదు. సో, ఎప్పుడైతే అలా చేశారో అప్పుడు వశిష్ఠుడు ఏం చేశాడంటే హ్మ్, జాలి వేసింది. జాలి వేసి, "నీ భర్తకు ఈ శాపము ఎన్నాళ్ళో ఉండదు. 12 సంవత్సరాలుంటుంది. 12 సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం అనేది పోతుంది" అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అద్ ఒక శాపం ఇవ్వాలన్నా వాళ్ళ శక్తినంతా పోగొట్టేసుకుంటారండి. అలాగే శాప విముక్తి చేయాలన్నా బోలెడు శక్తిని పెట్టాల్సి ఉంటుంది. అందుకని మహర్షులు, మహాత్ములు కూడా చాలా కూల్‌గా ఉండడానికి ట్రై చేస్తారు. కానీ ఒక్కొక్కసారి పరిస్థితులు, కాలంలో ఇవన్నీ జరగాల్సున్నాయనుకోండి, ఆటోమేటిక్‌గా వాళ్ళతో అవన్నీ చేయిస్తాయి. అప్పటినుండి కల్మషపాదుడు ఘోరమైన అరణ్యంలో నివసిస్తూ అచ్చట క్రూర జంతువులను, మనుషుల్ని పట్టుకొని తింటుండేవాడు. అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయలా అతన్నెప్పుడూ వెంటాడుతూనే ఉండేది. ఒకసారి అతడొక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపి తిన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుని భార్య శోకంతో, "నీకు వశిష్ఠ శాపం తీరి నీ పూర్వ రూపాన్ని పొందాక నన్ను, నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్యాసంగమం చేస్తే నశిస్తావు" అని శపించింది. ఇతనికి తెలీదు మరి రాక్షస లక్షణాలొచ్చేసినవి. వచ్చేసి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అచ్చట క్రూర జంతువుల్ని, మనుషుల్ని తింటూ ఉండేవాడు. రాక్షస లక్షణం వచ్చిన తర్వాత చాలా కష్టమండి. పిల్లలు మీరు చూస్తే మనకి ఇళ్ళల్లో చూస్తాము. కొన్ ఒకే తల్లికి పుట్టిన పిల్లలైనా సరే, ముగ్గురు, నలుగురు పిల్లలున్నారనుకోండి. అందులో ఒకడు రాక్షసులా ఉంటాడు, ఒకడు మానవుడిలా ఉంటాడు, ఒకడు జంతువులా ఉంటాడు. ఇది సంస్కార బలం. ఆ లక్షణాలున్నప్పుడు మనం చెప్తా ఉంటాం నీతి బోధలు. నాయనా ఇలా విను, అలా విను. ఆ లోపలికి కూడా దూరదు. మనం శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది లోపలికి వెళ్ళదు. ఎందుకంటే ఆ లక్షణం అలాంటిది. ఇక్కడ ఆ రాక్షస లక్షణం వచ్చేసింది అతనికి. అంతకుముందు రాజు రక్షించేవాడు. ఇప్పుడు భక్షించడం మొదలుపెట్టాడు. బ్రహ్మ రాక్షస రూపం ఛాయలో అతనెప్పుడు అదే వెంటాడుతూ ఉండేది. ఆ రాక్షస ఛాయ ఉండేది అతనికి. అతని భార్య శోకంతో వశిష్ఠ శాపం అంటే ఆవిడకి ఎంత తెలుసంటే చూడగానే అంత గ్రహించగలిగింది. నువ్వు వశిష్ఠ శాపం వల్ల అంత దివ్య దృష్టి ఉండేదండి. మనకి అంత గ్రహణ శక్తి కూడా ఉండేది. మనిషి స్థూలంలో ఎంత దూరం వచ్చేసాడంటే
వస్తువులని పోగు చేసుకుంటూ తాను కూడా వస్తువులైపోయాడు. కానీ పూర్వం అలా కాదు. ఒక మనిషిని చూస్తే వాడి పూర్వజన్మ, పుట్టోత్తరాలు మొత్తం అన్నీ కూడా వాళ్ళు గ్రహించేయగలిగేవారు. ఇప్పుడు అసల తెలీదు మనకి. కాబట్టి ఆవిడ ఈయన్ని చూడగానే ఓహో! పూర్వం ఇతను రాజు అని కూడా తెలిసింది. తెలిసి వశిష్ఠ శాపం తీరిన తర్వాత నీ పూర్వ రూపాన్ని అంటే 12 సంవత్సరాలే ఉందని కూడా తెలిసింది. నీ పూర్వ రూపాన్ని నువ్వు పొందాక నువ్వు నన్ను, నా భర్తని విడదీసావు కాబట్టి చేసిన పాపానికి నువ్వు కూడా సేమ్ నాకులాగే భార్య ఆహ్, వియోగంతోటే ఉంటావు. ఒకవేళ నిజంగా భార్యతో సంగమిస్తే కనుక నువ్వు నశిస్తావు అని శపించింది. కొంతకాలానికి వశిష్ఠ శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు. అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నది. ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకి క్రొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు. భార్యాభర్తలు ఇరువురు ఖిన్నులైపోయారు. ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు. మార్గ మధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాదగాథ విన్నవించుకున్నారు. మరి ఈ శాపం పోయింది. ఆ శాపం మళ్ళీ స్టార్ట్ అయింది. మరి ఏం చేయాలి ఇంకా? ఆ శాప విముక్తిగా ఎవరైనా మహాత్ములు దొరుకుతారేమో అని చెప్పి వాళ్ళు తీర్థయాత్రలు చేస్తే కొంత పుణ్యం అనంటే ఏ పుణ్యము? ఆ తీర్థాల్లో ఉన్న పుణ్యము ఏంటి అనంటే అక్కడ ఉన్న మహాత్ముల యొక్క స్పర్శ. అది మీరు పవిత్రంగా ఉన్నప్పుడే అది వస్తుంది తప్పించి అపవిత్రంగా వెళ్తే ఏమి అంటుకోదండోయ్. కాబట్టి ఆ శాప విముక్తికై వాళ్ళేం జేశారు? తీర్థయాత్రలు చేశారు. మార్గ మధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాద గాథ విన్నవించుకున్నారు. అది విని జాలి చెందిన గౌతమ మహర్షి, రాజా భయపడవద్దు. పాపాలన్నింటినీ పారద్రోలే అభీష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్యా పాతకం నిన్నేమి చేయగలదు? అంటే బ్రాహ్మణి హత్య గోకర్ణం ఉండగా బ్రాహ్మణ హత్యనే బ్రహ్మహత్య అనేవారు. బ్రహ్మహత్యా పాతకము నిన్నేం చేయగలదు? ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే. అక్కడ శిలలన్నీ శివలింగాలే. ఆ పవిత్ర క్షేత్రంలో మానవులు పొందరానిదేమున్నది? ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపే విషయం ఒకటి నేనక్కడ చూసినది చెప్తాను విను. ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికే శివకింకర్లు వచ్చారు. వారిని అడగ్గా వాళ్ళిలా చెప్పారు. ఆ క్షేత్రంలో నేను చూసినయి చెప్తాను నీకు. మరణించిన చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికి శివకింకర్లొచ్చారు. వారిని అడగ్గా వారిలా చెప్పారు. పూర్వం ఈమె సౌదామిని అని అందమైన ఒక బ్రాహ్మణ కన్య. ఆమెకు యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుతో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు. కొద్ది కాలానికి ఆమెకు పిల్లలు కలగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆమె కామవశం చేత ఒక కోమటివానిని ఉంచుకుంది. జారత్వం ఎన్నటికీ దాగదు కదా! త్వరలో రహస్యం బంధువులందరికీ తెలిసి వారామెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించనారంభించింది. అతని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది. ఒకనాడు ఆమె కళ్ళు త్రాగిన మైకంలో ఆవు దూడను ఒకదాన్ని మేక అనుకుని చంపి దాని తలను మరునాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించేసింది. మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ అయ్యయ్యో ఆవుదూడను పులి తినిపోయింది అని వలవల ఏడ్చింది. ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది. ఆ క్షేత్రంలో చండాల స్త్రీ అలా అయింది. ఆమె ఏం చేసిందనంటే ఒక అందమైన బ్రాహ్మణ కన్య. ఆమెకి యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంక యుక్త వయసు దాటాక అప్పుడు సరైన సంబంధాలు రావు. అందుకని ఓ పేద బ్రాహ్మణుతో చేస్తే అది ఆమెకి ఇష్టం లేదు. ఇష్టం లేక ఆవిడ కామవశాన వేరే వాళ్ళతో ఉండిపోయింది. అక్కడి నుంచి తను మద్యం అలవాటు చేసుకుని ఒక వేశ్య కింద తయారైపోయింది. అతని సాంగత్యం వల్ల మద్యపానానికి అలవాటు పడింది. ఆమె ఒకనాడు కళ్ళు త్రాగిన మైకంలో ఆవు దూడని మేక అనుకుని చంపేసి ఆ తలను ఉంచుకుంది. మర్నాడు దాన్ని మిగిలిన దేహాన్ని వండుకుని తినేసింది. విటుడు రాగానే ఆమె ఆ వంట చేయబోయి ఆవు దూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చి ఆవు దూడని
పులి తినేసిందని చెప్పింది అని దొంగ ఏడుపు ఏడిసింది. ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది. ఈ జన్మలో ఆమె పుట్టు గ్రుడ్డి, కుష్ఠిరోగిష్టి. కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది. వారు మరణించాక దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది. ఆనాడు అన్నం ఎవరు వండరు కనుక ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఇచ్చారు. అవి తినడానికి పనికిరావని తలచి ఆమె వాటన్నింటినీ జారవిడిచింది. ఆ బిల్వమంతా ఒక శివలింగం మీద పడింది. అదే ఆమె చేసిన శివ పూజ. అంటే ఆ జన్మలో చేసిన పాపానికి మళ్ళీ జన్మలో ఆవిడ కుష్ఠరోగము, గుడ్డితనముతో పుట్టింది. తల్లిదండ్రులను సేపు పోషించారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ రోడ్డు మీద పడిపోయింది. పడిపోయినప్పుడు ఆకలితో అలమటిస్తూ ఆవిడ భిక్షాటన చేసుకునేది. ఆ రోజు శివరాత్రి ఎవరు వంట చేయరు కాబట్టి ఎవరు అన్నం పెట్టలేదు. ఆవిడకి ఏమిచ్చారు? మారేడు దళాలు ఇచ్చారు. అవి తినడానికి పనికిరావని తలిసి ఆవిడ ఏం చేసింది? వాటిని వదిలేసింది అలా కింద. ఆ కింద శివలింగం ఉంది. ఆమె చేసిన వదిలేసిన ఆ మారేడు దళాలు ఆ శివలింగమే పడ్డాయి. అదే ఆ శివ పూజ అయింది. ఆ రోజంతా తిండి లభించినందువలన ఆ రాత్రి ఆమెకి నిద్ర రాలేదు. ఈ విధంగా ఆమె ఉపవాసం కూడా చేసింది. ఆ రోజు ఫుడ్ దొరకలేదు కాబట్టి ఆవిడ ఏం చేసింది? ఆకలితో ఉండిపోయింది. ఉండిపోతే అది ఉపవాసం అయింది. జాగరణ, ఆకలితో నిద్ర రాలేదు కాబట్టి జాగరణ చేసింది. ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తము వింది. ఇంక అందరూ అదే చెప్తారు కాబట్టి సంకీర్తన వింది కాబట్టి, అంటే జాగరణ చేసింది. ఆహారం దొరకలేదు కాబట్టి ఉపవాసం అయింది. మారేడు దళాలు ఆవిడ చేతిలో పెట్టారు కాబట్టి అది వదిలేసింది. అది శివలింగమే పడింది. అది పూజ అయిపోయింది. ఇదంతా కలిపి తెలియక చేసిన అది వ్రతం కింద అయ్యి ఆమె పుణ్యాత్మురాలైంది. ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని శంకరుడు మమ్మల్ని పంపాడు శంకరుడు అని చెప్పారు. వాళ్ళని అడిగితే చెప్పారు. అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం జల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్లారు. ఆ బుద్ధి పూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే, ఇక మీరు బుద్ధిపూర్వకంగా అంటే ఏ బుద్ధి సరిగ్గా తట్టకుండా ఆవిడ చేసిన పనికే ఆవిడకి అంత ఫలితం ఉంటే, మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా? కనుక ఓ రాజా, నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు. బ్రాహ్మణి శాపం నుండి విముక్తుడు అవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహత్యాన్ని ఇలా వర్ణించాడు. అంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క విశిష్టత అనేది ఎందుకు పెట్టారనంటే, మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలు ఏమైనా శుద్ధి అవడానికి. అలాగే ఎందుకు శుద్ధి అవుతాయండి? ఆ ప్లేసుల్లో మహాత్ముల యొక్క శక్తిని నింపి, అలాగే ఆయా క్షేత్రాల్లో వాళ్ళ శక్తిని ధారపోసి లోక కళ్యాణం కోసం వదిలేస్తారు. అంటే లోక కళ్యాణం కోసం చేసే పనులు చేస్తారు. ఒకవేళ అలాంటి శిష్యులు, అలాంటి గొప్ప సాధకులు దొరకకపోతే ఆ విద్యలు కానీ వాళ్ళు తెలుసుకున్నవన్నీ భూమికి ఇచ్చేయాల్సి ఉంటుంది. అలా కొంతమంది మహాత్ములు మనకి క్షేత్రాలకి వాళ్ళ శక్తిని ధారపోసి ఉంచారు. అందుకని వాటి మహిమ అలా ఉంటుంది. అయితే గౌతమ్ మహర్షి ఆ క్షేత్ర మహత్యాన్ని ఇంకా వివరిస్తున్నాడు. గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు. మిగిలిన క్షేత్రాలని చంద్రుడు, నక్షత్రాలు వంటివి అనుకుంటే, గోకర్ణం పాపం అనే కారు చీకట్లు నశింపచేసే సూర్యుని వంటిది. సూర్యకిరణాలు ఒక్కసారి వస్తే వెంటనే చీకటి ముందు కిరణాలు వచ్చినప్పుడు అప్పటి వరకు చీకటి ఉంది. కిరణాలు ఎప్పుడైతే ప్రవేశించినవో అప్పుడు చీకటి ఏమైపోయిందో ఎవరికి తెలియదు. అలా పవిత్ర క్షేత్రం ఇంకోటి లేదు. గోకర్ణం కంటే పవిత్రమైనది ఇంకోటి లేదు. మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు, నక్షత్రాలైతే చంద్రుడు, నక్షత్రాలు ఉండగా కూడా కింద చీకటి ఉంటుంది. అదే సూర్యుడు వచ్చినప్పుడు ఎలాంటి చీకటైనా ఉండకుండా పోతుంది. అది మనకు తెలుసు. అలాంటిది గోకర్ణము, సూర్యుని వంటిది. ఆ క్షేత్ర దర్శనము, స్మరణం వలన కూడా సర్వపాపాలు నశిస్తాయి. అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభీష్టాలు పొందారు. అక్కడ మహాబలేశ్వరుని బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదేవతలు, మరుద్గణాలు, సూర్యచంద్రులు, అష్టవసువులు,
తూర్పు ద్వారంలోను యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశ రుద్రులు, పితరదేవతలు దక్షిణ ద్వారంలోను, వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను, కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు, సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోను, విశ్వావస్తువు చిత్రధరుడు విశ్వావసువు, చిత్రధరుడు మొదలైన గంధర్వులు నిత్యము నిలిచి ఆయనను ఉపాసిస్తూ ఉంటారు. అంటే ఇంతమంది నిత్యం ఉపాసిస్తూ ఉంటారు. కశ్యపుడు, అత్రి మహర్షి, వశిష్ఠుడు, కన్వుడు మొదలైన మునీశ్వరులు. అంటే ఇక్కడ చూడండి, దేవతల దగ్గర నుంచి పంచభూతాల్లో ఉండే శక్తుల దగ్గర నుంచి చెప్పారు, దేవతలు చెప్పారు. ఇంకా ద్వారం ఏ ఏ ద్వారాల్లో ఎవరెవరో చెప్పారు. ఆ తర్వాత మునులు చెప్తున్నారు. మునుల్లో విశ్వామిత్రుడు, చిత్రధరుడు, గంధర్వులు, వశిష్ఠుడు, వీళ్ళందరూ. మునుల్లో ఏంటంటే కశ్యపుడు, అత్రి మహర్షి, వశిష్ఠుడు, కన్వుడు మొదలైన మునీశ్వరులు. కృతయుగంలో విశ్వామిత్రుడు, జాబాలి, భరద్వాజుడు మొదలైన మహర్షులు, సనకసనందాది బ్రహ్మ మానస పుత్రులు, నారదాది దేవర్షులు, సిద్ధులు, సాధ్యులు, మునీశ్వరులు, యతులు నిత్యము గోకర్ణేశ్వరుని ఉపాసిస్తూ ఉంటారు. రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి బోళ్ళు వరాలు పొందారు. కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు 1,00,000 రెట్లు మంచి ఫలితాలు ఇస్తాయి అప్పుడు ఆ రాజు అని చెప్పాడు అతను. అంటే అటు దేవతలు, ఇటు వరుణదేవుడు, పంచభూతాలు, అటు మళ్ళీ సప్త ఋషులు, మునులు, యతులు మొత్తం అందరూ చేసింది. అలాగే రావణుడు లాంటి రాక్షసుడు కూడా చేశాడు అని చెప్పారు. అప్పుడు ఆ రాజు భార్య సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడైనాడు. ఆయన చెప్పాడు కాబట్టి భార్యాభర్తలు గోకర్ణం వెళ్ళి శాప విముక్తులయ్యారు. కనుక ఓ నామధారక, ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది. అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది. అందుకే సాధు జీవనుడైన శ్రీపాద స్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ఆ క్షేత్ర మహత్యాన్ని పునరుద్ధరించాడు. తర్వాత ఆయన కృష్ణా తీరంలోని కురుపురానికి వెళ్ళి అక్కడ తన స్థూల రూపాన్ని మరుగుపరిచారు. అంటే నామధారకుడు ఎందుకు శ్రీపాదుడు గోకర్ణంలో ఉన్నాడు అన్ని రోజులు అని తెలియజేయమన్నాడు. కాబట్టి ముందు తెలియజేశాడు, కానీ తెలియజేసినా ఇంకా డీప్గా తెలియజేయమన్నాడు. అందువల్ల ఇదంతా చెప్పడం జరిగింది. అయితే శ్రీపాదుడు అందువల్ల గోకర్ణం వెళ్ళిపోయి 3 సంవత్సరాలు సాధు జీవనం గడిపాడు. ఆ క్షేత్రాన్ని దర్శించాడు, అక్కడ సాధు జీవనం గడిపాడు. అక్కడ ఆ మహత్యాన్ని ఇంకొంచెం పునరుద్ధరించాడు. మహాత్ములు ఏదైతే స్థాపించారో దాన్ని వెనక తరం వాళ్ళు వచ్చి ఇంకొంచెం దాన్ని డెవలప్ చేయడం అంటే బిల్డింగ్లు కట్టడం కాదండి. ఆ సూక్ష్మతని వాళ్ళ శక్తి ద్వారా ఇంకొంచెం డెవలప్ చేస్తారు. ఇంకా డెవలప్ చేసి ఒకవేళ దానికి ఏదైనా మన నుంచి ఏదైనా నెగిటివ్ వస్తే అదంతా తీసి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ నింపి నెక్స్ట్ జనరేషన్లో మహాత్ములు తర్వాత ఆ పరంపరలో ఎవరైతే వచ్చారో వాళ్ళో లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం మీద ఆ క్షేత్రానికి మళ్ళీ ప్రాణం పోస్తారు. అలా క్షేత్ర మహత్యాన్ని అంతా ఇంకొంచెం శ్రీపాదుడు డెవలప్ చేశాడు. చేసి 3 సంవత్సరాల తర్వాత కురుపురానికి వెళ్ళిపోయాడు. అది 7వ అధ్యాయం.